ఒక రసవత్తరమైన పోరాటం నడుస్తుంది. అదే ఆవకాయ వేట. అమ్మ చేతి ఆవకాయ జాడిలోకి చేరాలంటే ముక్క పద్ధతిగా పడాలి. టెంక దెబ్బ తినకుండా కత్తిపీట దిగాలి. మరి జగ్గయ్యపేట రైతు బజార్ సాక్షిగా సాగుతున్న ఉత్కంఠభరితమైన పచ్చళ్ళ వేటపై స్పెషల్ ఫోకస్. కాలం వేగంగా పరిగెడుతుంది. రోహిణి కార్తె ప్రవేశించిందో లేదో అప్పుడే ముగింపు దశకు వచ్చేసింది. అటు చూస్తే వర్షాకాలం గుమ్మం దాటి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. వానలు పడితే కూరగాయల ధరలు ఆకాశానికి తాకడం ఖాయం. ఆ విపత్కర పరిస్థితులు రాకముందే సామాన్యుడికి శ్రీరామరక్షగా నిలిచే ఆవకాయను సిద్ధం చేసుకోవాలి. అందుకే జనం ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మరో వారం రోజులు దాటితే మార్కెట్లో మామిడికాయలు మచ్చికైనా కనిపించవు. అందుకే సమయం లేదు మిత్రమా అంటూ జగ్గయ్యపేట రైతు బజార్ వైపు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా జనాల హడావిడి, ఎటు చూసినా పచ్చడి ప్రియుల వేట. అయితే పచ్చడి పెట్టడం ఒకెత్తైతే దానికి తగ్గట్టుగా మామిడికాయలను పద్ధతిగా ముక్కలు కొట్టడం అత్యంత ప్రమాదకరమైన ఉత్కంఠభరితమైన ఘట్టం. ఇది ఇంట్లో కూర్చొని చేసే సాధారణ పని కాదు. కాయ గట్టిగా ఉంటుంది, చేతిలో కత్తి పదునుగా ఉంటుంది. ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్నా చేతులు నరక్కోవడం ఖాయం. జీడి తీయాలి, టెంక దెబ్బ తినకుండా చూడాలి, ముక్క సరైన ఆకృతిలో రావాలి. అనుభవం లేకపోతే ఈ యుద్ధంలో గెలవడం అసాధ్యం. అందుకే కాస్త ఖర్చు అయినా సరే ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా మార్కెట్లో కట్టింగ్ చేసే ప్రొఫెషనల్ వేటగాళ్ల వద్దకే ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఇదే అక్కడ ఒక భారీ వ్యాపారంగా మారిపోయింది. జగ్గయ్యపేట రైతు బజార్ పక్కన ఇప్పుడు కత్తిపీటల చప్పులు మారుమోగుతున్నాయి. ఒక్కో మామిడికాయ సైజును బట్టి ఇక్కడ రేట్లు ఫిక్స్ చేశారు. చిన్న కాయ అయితే 3 రూపాయలు, మీడియం సైజ్ అయితే 5, అదే పెద్ద కాయ అయితే ఏకంగా 8 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఖర్చు ఎక్కువైనా సరే శ్రమ తప్పుతుందనే ఉద్దేశంతో కొనుగోలుదారులు ఎక్కడా తగ్గడం లేదు. ఏడాది పొడవునా రకరకాల పనులు చేసుకునే కొందరు కార్మికులకు ఈ సీజన్ ఒక వరంలా మారింది. రోజుకు వందల సంఖ్యలో కాయలు వస్తుండడంతో వారి చేతికి ఆర్థిక భరోసా తగ్గుతుంది. మొత్తానికి పచ్చల సీజన్ అటు సామాన్యుడికి నాలుకకు రుచిని, ఇటు కట్టింగ్ కార్మికుడి పొట్టకు కూటినిస్తూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ లోకంలో